హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ రివ్యూ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి పూర్వవైభవం తీసుకొచ్చిన ఇందురాజ్ రాజ్కు డబ్బాస్ చూపించి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలాగా చేసిన రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజ్. ఏం జరగబోతోంది? ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్కి హాస్పిటల్ నుంచి ఇక డాక్టర్ గారైతే కాల్ చేసి ఇక డబ్బు అయితే ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. ఇక ఇప్పుడైతే ఇవ్వలేను, 1 వీక్ టైం ఇవ్వమని అడుగుతాడు రాజ్. సార్, మీరు అమౌంట్ కట్టకపోతే మీ ట్రీట్మెంట్ని ఆపేస్తాను. మీరు పేషెంట్ని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్ కాల్ అయితే కట్ చేస్తాడు. ఇక అప్పుడే ఇక రాజ్కైతే డబ్బు కావాలి ఖచ్చితంగా అని చెప్పి ఇక ఇందుకీ రోజూ పేమెంట్ కోసం ఇక ఈ దుగ్గిరాల ఇంట్లోకైతే వస్తాడు. ఇక్కడికొచ్చేస్తే ఆల్రెడీ ఇక లక్కీ రాజ్ ఇద్దరూ కూడా ఇక ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. ఆల్రెడీ నేను ఇంట్లోకి పెళ్ళై వెళ్లాను కాబట్టి ఇక నువ్వు నాతో పాటు వస్తూ ఉంటే ఇక ఐశ్వర్యాని నువ్వు లైన్లో పెట్టొచ్చురా మామ. అప్పుడు ఆ ఇంటికి మనిద్దరం తోడలైపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇక లక్కీ అయితే ఫుల్ ఖుషీ అయిపోయి నేను వెళ్ళి షాపింగ్ చేసుకుంటాను, రకరకాల బట్టలు వేసుకొని ఆ ఇంట్లో ఇక అల్లుడిగా సెటిల్ అయిపోతాన్రా అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక మరొకవైపు అపర్ణ అయితే రేఖని చాలా గట్టిగానే ప్రశ్నిస్తుంది. నువ్వు ఇక నీ చేతిలో కంపెనీని పెట్టుకొని నువ్వు వర్కర్లు ఎవరికీ కూడా జీతమివ్వట్లేదు, ఎందుకని ఇవ్వట్లేదు? ఇన్ని సంవత్సరాలుగా ఇక నీ చేతిలోనే ఉంది ఆఫీస్, ఈ కంపెనీలన్నీ కూడా.